తణుకు నియోజకవర్గం కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అరాచకాలు, దుర్మార్గాలు, మనుషుల్ని వంచటం, దోపిడీలు. ఈ రాష్ట్రంలో దోపిడీలో వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకునేది ఏంటంటే టాప్ 5లో దోపిడీలో టాప్ 5లో 5. ఇవాళ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే ఇక్కడ వరదాళ్లపాలెంలో ఫ్లెక్సీలు వెలిసినాయి. ఆయన అభివృద్ధిలో పరుగులెట్టిస్తున్నాడు. మా టైంలో మేమేమీ చేయలేదు అని ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కూడా ఇది చూడండి, ఇది ఆయన పెట్టిన ఫ్లెక్స్. నా మీద ఇంటూ మార్కు అంటే ఆయన ఇంకా కల్లో ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను. రాచరికం అనుకుంటున్నాడు ఆయన. ఏదో ఆదిత్య 369 సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా స్టార్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది 500 సంవత్సరాల క్రితం ఏదో. అలాగే ఈయన కలలో ఉన్నాడో రాధాకృష్ణ అనుకుంటున్నాను నేను. టైం మిషన్ అయితే ఇక్కడ చూశారు కదా, అది అయితే ఆయన రాచరికం అనుకుంటున్నాడు. ఇది ప్రజాస్వామ్య దేశం అనుకుంటలేదు. ఈ తణుకు నియోజకవర్గానికి నేను సామంతరాజుని, ఇక్కడ నేను ఏది చెప్తే అదే శాసనం. ఎవరి మీద కేసులు పెట్టాలంటే అక్కడ కేసులు పెట్టాలి. పోలీసు వ్యవస్థ అంతా కూడా నా కంట్రోల్లో ఉండాలి. మిషన్ వెనకెళ్ళిన అప్పుడైతే సిపాయిలు ఉండేవారు, కానీ ఇప్పుడు పోలీసులు. కానీ ఆయన సిపాయిలు అనుకుంటున్నాడు వీళ్ళందరినీ కూడా. కేసులు పెట్టాలి, నేను చెప్పిందే నడవాలి, నా మాటే వినాలి, నేను దోపిడీ చేస్తాను. ఇవాళ ఈ ఫ్లెక్సీ పెట్టించి అక్కడ పోలీసులకు కూడా ఉక్కుని జారీ చేస్తే తీయకూడదు, అక్కడ ఉండాలి. మాకు కార్యకర్తలు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉంటారు కదా, కారుమూరికి కూడా కొంతమంది ఉంటారు కదా. దాన్ని ఒప్పుకోలేదు అక్కడ. అది ఎట్టి పరిస్థితుల్లో తీయవలసిందే. ఇంకొక విషయం ఏంటంటే దాని కింద ఎవరు ఫ్లెక్స్ వేశారు, ఆ ఫ్లెక్స్ వేసినోడి పేరు లేదు, ఆ ఫ్లెక్స్ వేసినోడ ఫోన్ నెంబరు లేదు, ఆ ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసిన అసలు ప్రింటర్ పేరు కూడా లేదు. ఎంత భయమో చూడండి, ఎంత భయమో చూడండి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయా ఈ ఫ్లెక్స్లు అంటే సాక్షాత్తు ఆరమిల్లి రాధాకృష్ణ ఇంటి నుంచి 12:30కి ట్రాలీలో వేసుకుని అత్తిలి మండల ప్రెసిడెంట్ చందు అనే అత్తిలి మండల ప్రెసిడెంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళతోటి. అక్కడ ఒక పేరు వచ్చి, ఏం పేరు, సెవ్వాకుల వేణు, అతను పెట్టడం జరిగింది. ఇది నేనే పెట్టా, ఎవరేం చేస్తారో చేయండి. పోలీసు వాళ్ళందరూ కూడా నా మాట వినాలి. ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, సిఐ అయినా, ఎస్ఐ అయినా నా మాట వినాలని అంటాడు అతను. ఈ రకమైన ప్రోత్సాహిస్తున్న రాధాకృష్ణని నేను అడుగుతున్నాను. నేను ఒక్కసారి మీరు కలలోంచి బయటికి రండి. ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా నడవాలి. ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారు.
దానికి నువ్వు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. మేము అడుగుతాం, కాదని నువ్వు నిరూపించుకో, చెప్పుకో. అంతేకాని ఈ రకమైన పోలీసుతోటి దౌర్జన్యం చేపిస్తాను, నేను మీ ఇంటి మీదకి వస్తాం, మేము ఎంపీటీసీలని దౌర్జన్యంగా తీసుకుపోయి మేము ఎంపీపీ పదవులు పొందుతాం. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు. నిద్రలోంచి లేవు రాధాకృష్ణ గారు, నువ్వు నిద్రమత్తులో ఉన్నట్టున్నావు. ఇక్కడ చాలామంది నీకు ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా హుందాగా చేశారు. చౌదరిసే మీ క్యాస్ట్ వాళ్లే, ఎక్కడ చెడ్డమచ్చ తెచ్చుకోలేదే. నువ్వే అన్నావు, నేను వైటీ రాజా మంచివాడవచ్చు, నేను చెడ్డోండని. నువ్వు చెడ్డోండని నువ్వే చెప్పుకుంటున్నావు. నేను అనేది ఏం లేదు, నువ్వు చెడ్డోడివే. ఈ ప్రజాస్వామ్య దేశంలో నువ్వు చేసే అరాచకం ఇది కదా. నేను కూడా ఫ్లెక్స్లు పెట్టొచ్చు, మా నాయకులు కూడా పెడతారు ఫ్లెక్స్లు, ఎక్కడికక్కడ పెట్టేస్తారు రోడ్డు మీద. ఆవుల్ని కోస్తున్నది, గేదెలను కోస్తున్నది అరాచకం కాదా అని అడుగుతున్నాను నేను. దాని మీద ఫ్లెక్స్ పెట్టలేరా అనుకుంటున్నాను నేను. నువ్వు ఏ రకంగా ఆవుల్ని కోసి ఇక్కడ వధిస్తున్నావు? గోహత్య బ్రహ్మహత్య మహాపాతకం అంటారు. గోహత్య బ్రహ్మహత్య మహాపాతకం, తరతరాలు చుట్టుకుపోతే నీకు ఈ పాపం నిన్ను వదలదు. నువ్వు క్రికెట్ బుకింగులతోటి నువ్వు మీ మీటింగ్ పెట్టుకుని నడిపిస్తున్నావు. దాని మీద మేము ఫ్లెక్స్ పెట్టలేమా? మాకు తెలియదు అనుకుంటున్నావా రాధాకృష్ణ గారు? ఇక్కడ మీరు క్రికెట్ బెట్టింగులు కట్టిస్తున్నారు, దాని మీద మేము పెట్టలేమా? పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు ఇక్కడ మీరు. ఈ రాష్ట్రం అంతా నడిపిస్తుంది, ఇక్కడ స్పెషల్ తణుకులో. ఇంకా ఇక్కడ ఇళ్లల్లో ఉన్న మంగళసూత్రాలు కూడా పట్టుకుపోయి ఆడేస్తున్నారు పేకాట్లు. మీరిచ్చే కూటమి అబద్ధాలకు నమ్మి వచ్చే డబ్బులు పోయి అప్పులు చేసుకుంటున్న బతుకులలో ఈ డబ్బును కూడా పట్టుకెళ్ళి ఆడేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ. దాని మీద మేము ఫ్లెక్స్ పెట్టలేమనుకుంటున్నారా?